విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద అటు పక్కన కృష్ణానది వరద తగ్గుముఖం పట్టడంతో ఈ బుడమేరులో నుంచి మళ్ళీ నిన్న కూడా మళ్ళీ కొంత వరద వచ్చింది. అయితే ఆ వరద వాటర్ ఈ దఫా విజయవాడ మీదకి కాకుండా వెలగలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తితే విజయవాడ మీదకి వెళ్ళిపోతుంది వాటర్. అలా కాకుండా ఆ గేట్లని 13 ఏళ్ల నుంచి ఎత్తలేదు కాబట్టి కాపాడబడ్డింది. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ఎందుకంటే కింద కృష్ణానదిలోకి వెళ్ళడానికి బుడమేరు నీళ్ళకి ఛాయిస్ లేకపోయేటప్పటికి ఇటు పక్కన గేట్లు ఎత్తేసేటప్పటికి యువతల పక్కకు వచ్చి కొట్టింది. దాంతోనే విజయవాడ అంత నష్టపోయింది. ఇప్పుడు వరద అక్కడ కృష్ణానదిలో తగ్గుముఖం పట్టేసింది. ఇప్పుడు 7 లక్షలు 8 లక్షల క్యూసెక్కులు తర్వాత 6 అట్లాగే తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఈ నీళ్లు అటు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. దానివలన ఇప్పుడు నిన్న మళ్ళీ పొంగినా కూడా వెంటనే ఆ నీళ్ళని అటుకు డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ క్రమంగా ఇక ఉన్న నీళ్లు తగ్గిపోవాలి, అటు కొల్లేరు వైపుకి వెళ్ళిపోవాలి ఈ నీళ్ళన్నీ కూడా. అలా తగ్గినప్పుడు మాత్రమే పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కనబడటం ప్రారంభించినాయి, లేదా మోకాళ్ళ లోతు నీళ్లు, ఇంకా అంటే కాస్త డౌన్గా ఉండేటటువంటి చోట్ల నీళ్లు స్టాగ్నేట్ అయ్యి ఉన్నటువంటి చోట్ల మాత్రమే ఇబ్బంది అవుతుంది. క్రమంగా సహాయక చర్యలు కూడా ఇళ్ల దగ్గరికి చేరగలుగుతున్నాయి. ఎక్కడైతే ఇప్పటిదాకా ఫ్రంట్ లైన్ 30%కే ఉన్నటువంటి సహాయక చర్యలు ఇప్పుడు బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళడానికి అవకాశం లభించింది. 5వ రోజుకి ఎట్టకేలకు మొన్నటిదాకా మంచినీళ్ళకు కూడా అల్లాడినటువంటి ప్రాంతాలకి ఇప్పుడు నీళ్లు చేరుతున్నాయి, ఆహారం చేరుతుంది, కుదుట పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా ఆయా అడుగులు వేయిస్తోంది.